హలో గాయ్స్, లాస్ట్ వీడియోలో మనం 5th లెసన్ నేర్చుకున్నాం కదా, భౌతిక మరియు రసాయన మార్పుల గురించి. సో ఈ వీడియోలో మనం 6th లెసన్ కంప్లీట్ చేద్దాం. జీవులలో శ్వాసక్రియ అనే లెసన్ అనమాట. గాయ్స్, మీరు నేను చదివేటప్పుడు మీకు ఇంపార్టెంట్ అనే అనుకునే పాయింట్స్ నోట్స్ చేసుకోండి. నేను రాస్తాను, కానీ మీకు కూడా అనిపించవచ్చు కదా, ఎవరు ఓన్గా వాళ్ళకి నాకు ఇది ఇంపార్టెంట్, ఇట్లా ఇది నోట్ చేసుకోవాలనుకునేది నోట్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మీరు నేను చదివే దాంట్లో ఏమన్నా అన్కంఫర్టబుల్గా ఉన్నా కానీ నాతో షేర్ చేయండి గాయస్, నేను దాన్ని సరి చేసుకుంటాను, ఓకేనా. ఇంకా లెసన్ అయితే స్టార్ట్ చేద్దాం. జీవులలో శ్వాసక్రియ. ఒకరోజు బూజో 1 సంవత్సరం తర్వాత పట్టణానికి వస్తున్న తన తాతయ్య అమ్మమ్మను కలవడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. బస్టాప్లోనే వారిని కలుసుకోవడానికి అతను చాలా తొందరలో ఉన్నాడు. అతను వేగంగా పరుగెత్తి కొద్ది నిమిషాల్లోనే బస్టాప్ చేరుకున్నాడు. అతను వేగంగా ఊపిరి పీల్చుతున్నాడు. ఎందుకు అంత వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నావని అతని అమ్మమ్మ అడిగింది. తాను దారంతా పరిగెత్తుకుంటూ వచ్చాను అని బూజు ఆమెకు చెప్పాడు. కానీ అతని మదిలో ఒక ప్రశ్న ఉండిపోయింది. పరిగెత్తడం వల్ల మనిషి ఊపిరి పీల్చుకోవడం వేగంగా ఎందుకు జరుగుతుంది అని అతను ఆశ్చర్యపోయాడు. బూజో ప్రశ్నకు సమాధానం మనం ఎందుకు ఊపిరి పీల్చుకుంటామో అర్థం చేసుకోవడంలో ఉంది. ఊపిరి పీల్చుకోవడం అనేది శ్వాసక్రియలో ఒక భాగం. శ్వాసక్రియను గురించి తెలుసుకుందాం. మనం ఎందుకు శ్వాస తీసుకుంటాము? అన్ని జీవులు కణాలు అని పిలువబడే సూక్ష్మ ప్రమాణాలతో ఏర్పడతాయని మీరు 2వ అధ్యాయంలో తెలుసుకున్నారు. కణం అనేది జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. జీవిలోని ప్రతి కణం పోషణ, రవాణా, విసర్జన మరియు ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులను నిర్వహిస్తుంది. ఈ విధులను నిర్వహించడానికి కణానికి శక్తి అవసరం. మనం తినేటప్పుడు, నిద్రిస్తున్నప్పుడు లేదా చదివేటప్పుడు కూడా మనకు శక్తి అవసరం. అయితే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? మీరు క్రమం తప్పకుండా తినాలని మీ తల్లిదండ్రులు ఎందుకు పట్టుబడుతున్నారో చెప్పగలరా? ఆహారంలోని శక్తి నిల్వ ఉంటుంది. ఇది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది. అందువలన అన్ని జీవులు ఆహారం నుండి శక్తిని పొందడానికి శ్వాస తీసుకుంటాయి. శ్వాసించినప్పుడు మనము గాలిని పీల్చుకుంటాము. గాలిలో ఆక్సిజన్ ఉంటుందని మీకు తెలుసు. కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని మనం విడిచిపెడతాము. మనం పీల్చే గాలి శరీరంలోని అన్ని భాగాలలోని చిట్ట చివరి కణం వరకు రవాణా చేయబడుతుంది. కణాలకు చేరిన ఆక్సిజన్ ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. కణంలో ఆహారం అవిచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటారు. కణంలో ఆహారము విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటారు. అన్ని జీవుల కణాలలోనూ కణ శ్వాసక్రియ జరుగుతుంది. కణంలో ఆహారం, గ్లూకోజ్, ఆక్సిజన్ను ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దానిని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. వాయు సహిత శ్వాసక్రియ అని దేనిని అంటారంటే, ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నమైతే దాన్ని వాయు శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ని ఉపయోగించుకుంటూ కూడా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు. దీన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. ఈ పాయింట్స్ 2 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. ఆహారం విచ్ఛిన్నం కావడం వలన శక్తి అనేది విడుదలవుతుంది. గ్లూకోజ్, ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ప్లస్ శక్తి. గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులు ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. గాలి లేకుండా కూడా జీవించగలిగే జీవి ఈస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక 2 పాయింట్స్ నోట్స్ రాసుకుందండి. జీవులలో శ్వాసక్రియ. ఆక్సిజన్ను వినియోగించుకొని
గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే ఆక్సిజన్ వినియోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దానిని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. రెండు, అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ని ఉపయోగించుకుంటూ ఆహారాన్ని విచ్ఛిన్నం చేసేదాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ను ఉపయోగించకుండా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు. ఇది ఆక్సిజన్ వినియోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నంగా అయితే దాన్నే కదా. ఇది ఆక్సిజన్ని ఉపయోగించకుండా ఆహారం విచ్ఛిన్నం అయితే అవాయు శ్వాసక్రియ అంటారు. గాలి లేకుండా కూడా జీవించగలిగే కొన్ని జీవులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈస్ట్ అన్నమాట. గాలి లేకుండా జీవి ఈస్ట్. మీకు ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్, డిఎస్సి కోచింగ్లో అసలు వెంటనే చెప్పేస్తారు పాయింట్స్. రాయడానికి చెయ్యి నొప్పి వచ్చేది. కానీ ఇప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఇట్లా చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులు ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. వాటిని అవాయు శ్వాస జీవులు అంటారు. వీటిని ఏమంటారు? గాలి లేకుండా జీవించగలిగే జీవులను అవాయు శ్వాస జీవులు అంటారు. అవాయు శ్వాసక్రియ ద్వారా అవి శక్తిని పొందుతాయి. కింద ఇవ్వబడిన విధంగా గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విచ్ఛిన్నమవుతుంది. గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ శక్తి. ఈస్ట్లు ఏకకణ జీవులు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈస్ట్లు అనేవి ఏకకణ జీవులు. అడగొచ్చు మన ఈస్ట్ ఏకకణ జీవుల, ద్వికణ జీవుల, త్రికణ జీవుల అట్లా అడగొచ్చు అనమాట. ఈస్ట్లు అనేవి ఏకకణ జీవులు. అవి అవాయు శ్వాసక్రియను జరిపి ఆల్కహాల్ను అందిస్తాయి. ఏమందిస్తాయి? అవాయు శ్వాసక్రియను జరిపి ఆల్కహాల్. అందువల్ల వాటిని వైన్ మరియు బీర్ల తయారీలో వినియోగిస్తారు. ఈస్ట్లను దేంట్లో వినియోగిస్తారు? వైన్ మరియు బీర్ల తయారీలో. ఈస్ట్ను దేనిలో వినియోగిస్తారు? వైన్ మరియు బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పాయింట్ కూడా రాసేసుకోండి ఫ్రెండ్స్. వైన్ మరియు బీర్ల తయారీలో వాడేది ఈస్ట్ను ఉపయోగిస్తారు. ఎందుకు? ఇవి శ్వాసక్రియను జరిపి, అవాయు శ్వాసక్రియను జరిపి ఆల్కహాల్ని విడుదల చేస్తాయి కదా.
ఆల్కహాల్, వైన్లు, బీర్లలో ఉపయోగిస్తారన్నమాట. ఈ ఈస్ట్లు అనేవి ఏకకణ జీవులు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏకకణ జీవులు. మన కండర కణాలు కూడా వాయురహితంగా శ్వాసించగలవు. మన కండర కణాలు కూడా వాయురహితంగా శ్వాసించగలవు. అయితే ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే అలా చేస్తాయి. అధిక వ్యాయామం, వేగంగా పరిగెత్తడం, సైక్లింగ్, చాలా గంటల పాటు నడవడం లేదా ఎక్కువ బరువులు ఎత్తడం చేసే సమయంలో శక్తి అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ శక్తిని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా మాత్రం పరిమితంగా ఉంటుంది. అప్పుడు శక్తి యొక్క డిమాండ్ను పూరించడానికి కండరాల కణాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. తీవ్రమైన వ్యాయామం తర్వాత కండరాలు పట్టేయడం ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కండర కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు పట్టేయడం జరుగుతుంది. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. గ్లూకోజ్ అనేది పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. లాక్టిక్ ఆమ్లం చేరిక కండరాలు పట్టేయడానికి కారణమవుతుంది. కండరాలు పట్టేయడానికి కారణం ఏమిటి? లాక్టిక్ ఆమ్లం అనేది చేరినప్పుడు. వేడి నీటి స్నానం కండరాలు పట్టేయడానికి లాక్టిక్ ఆమ్లం. వేడి నీటి స్నానం లేదా మసాజ్ చేసిన తర్వాత మనం కండరాలు పట్టేయడం నుండి ఉపశమనం పొందుతాము. అది ఎందుకు అని మీరు ఊహించగలరా? వేడి నీటి స్నానం లేదా మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా కండర కణాలు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఆక్సిజన్ సరఫరా పెరుగుదల ఫలితంగా లాక్టిక్ ఆమ్లం పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ నీరుగా విచ్ఛిన్నమవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు వేడి నీళ్ళు స్నానం చేయాలి అంటారు. ఏదన్నా కష్టపడి వచ్చినప్పుడు కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి, అది నొప్పి పుడుతుంది అన్నప్పుడు వేడి నీళ్ళు స్నానం చేయమంటారు కదా. సో అందుకే అనుకుంటా. మీ నాసికా రంధ్రాలు ఒక కృత్యం ఇచ్చారు. మీ నాసికా రంధ్రాలను నోటిని గట్టిగా మూసి ఉంచి గడియారాన్ని చూస్తూ ఉండండి. కొంత సమయం తర్వాత మీకు ఏమి అనిపించింది? మీరు రెండింటినీ మూసి ఉంచి ఎంత సమయం పాటు ఉండగలరు? మీరు మీ శ్వాసను నిలుపుకోగలిగే సమయాన్ని గమనించండి. దీని ద్వారా మీరు శ్వాసించకుండా ఎక్కువ కాలం జీవించలేరని మీకు తెలిసింది. శ్వాసించడం అంటే శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకోవడం మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని విడుదల చేయటం. అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని శరీరంలోకి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అని, మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాసము అని అంటారు. ఒకసారి మళ్ళీ చూద్దండి. అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని శరీరంలోనికి తీసుకోవడాన్ని, గాలి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసము, కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాసము. యాక్చువల్గా ఇక్కడ కొన్ని ప్రింటింగ్ తప్పు ఉన్నాయి అని అంటారు. తెలుసుగా గాలి పీల్చుకోవడాన్ని, ఆక్సిజన్ గాలి రూపంలో పీల్చుకోవడాన్ని, అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసము, కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని మనం విడుదల చేయడాన్ని నిశ్వాసము అంటారు. శ్వాసక్రియ అనేది జీవుల అన్ని వేళలా జీవితాంతం జరిగే ఒక నిరంతర ప్రక్రియ. శ్వాసక్రియ అనేది జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ. ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దానిని శ్వాసక్రియ రేటు అంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్, రాస్తాను. అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అంటారు.
7. అధికంగా కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న గాలిని బయటికి వదలడాన్ని, అంతే, విడుదల చేయడాన్ని నిశ్వాసము అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు కదా, అవి అంటారు. 8th పాయింట్ వచ్చేసి శ్వాసక్రియ అనేది జీవుల అన్ని వేళల జీవితాంతం నిరంతర ప్రక్రియ. ఈ పాయింట్ గుర్తుంటుంది కదా మనకి. ఒక వ్యక్తి 1 నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దాన్ని శ్వాసక్రియ రేట్ అంటారు. శ్వాసక్రియ రేట్ అంటే ఏంటి? ఒక వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దానిని శ్వాసక్రియ రేట్ అంటారు. శ్వాస సమయంలో ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటాయి. ఒక శ్వాస అంటే ఒక ఉచ్ఛ్వాసము మరియు ఒక నిశ్వాసము. ఒక శ్వాస అంటే ఏంటి? ఒక ఉచ్ఛ్వాసము మరియు ఒక నిశ్వాసం. అంటే గాలి పీల్చుకొని వదిలితే ఒక శ్వాస అన్నమాట. ఓకేనా? ఒక ఉచ్ఛ్వాసము మరియు ఒక నిశ్వాసముని ఒకసారి గాలి పీల్చుకొని వదలడాన్ని ఒక శ్వాస అన్నమాట. ఇలా నిమిషానికి ఎన్ని శ్వాసలు వదులుతారో దాన్నే శ్వాసక్రియ రేటు అంటారు. అయిపోయింది. మీరు మీ శ్వాసక్రియ రేటును కనుగొనాలనుకుంటున్నారా? శ్వాసక్రియ రేటు అన్ని సమయంలోనూ స్థిరంగా ఉందా లేదా ఇది ఆక్సిజన్ అవసరాన్ని బట్టి మారుతున్నదా అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ క్రింది కృత్యం ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా మనం ఊపిరి పీల్చుకుంటున్నామని మనకు తెలియదు. అయితే మీరు ప్రయత్నిస్తే మీరు మీ శ్వాసక్రియ రేటును లెక్కించవచ్చు. మామూలుగా ఊపిరి పీల్చుకోండి. 1 నిమిషంలో మీరు ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటారో మరియు ఊపిరి విడిచిపెడతారో తెలుసుకోండి. ఎన్నిసార్లు మీరు ఉచ్ఛ్వాసించారో అన్నిసార్లు నిశ్వాసించారా? ఇప్పుడు మీ శ్వాసక్రియ రేటు చురుకైన నడక మరియు పరుగు తర్వాత లెక్కించండి. మీరు వ్యాయామం పూర్తి చేసిన వెంటనే మరియు పూర్తి విశ్రాంతి తర్వాత కూడా మీ శ్వాసక్రియ రేటును నమోదు చేయండి. మీరు కనుగొన్న విషయాలను పట్టికలో నమోదు చేసి వివిధ పరిస్థితుల్లోనూ మీ శ్వాసక్రియ రేటును మీ తోటి విద్యార్థులతో శ్వాసక్రియ రేటుతో పోల్చండి. పై కృత్యం ద్వారా ఒక వ్యక్తికి అదనపు శక్తి అవసరమైనప్పుడు అతను లేదా ఆమె వేగంగా ఊపిరి పీల్చుకుంటారని మీరు గ్రహించి ఉంటారు. ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్ కణాలకు సరఫరా చేయబడుతుంది. ఇది ఆహార విచ్ఛిన్నం అవడాన్ని వేగవంతం చేస్తుంది మరియు ఎక్కువ శక్తి విడుదలవుతుంది. శారీరక శ్రమ తర్వాత మనకు ఆకలి ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు తెలిసిందా? మీకు మగతగా అనిపించినప్పుడు మీ శ్వాస వేగం తగ్గుతుందా? మీ శరీరానికి తగినంత ఆక్సిజన్ అందుతుందా? ఒకసారి బాక్స్లో చదివేసి కిందకి వెళ్దాం. సరాసరి ఒక వయోజనుడైన వ్యక్తి నిమిషానికి 15 నుండి 18 సార్లు ఊపిరి పీల్చుతాడు. తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేటు 25 సార్లు వరకు చేరుతుంది. మనం వేగంగా ఊపిరి పీల్చడమే కాకుండా దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాము. సరాసరిగా ఒక వయోజనుడైన వ్యక్తి నిమిషానికి 15 నుండి 18 సార్లు ఊపిరి పీల్చుతాడంట. ఒక నిమిషానికి 15 నుండి 18 సార్లు. ఇది కూడా రాసుకుందాం. ఒక వయోజనుడైన వ్యక్తి నిమిషానికి
15 నుండి 18 సార్లు ఊపిరి పీల్చుకుంటాడు. తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు 25 సార్లు వరకు కూడా చేరుతుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ కృత్యం చదువుదాం. సాధారణంగా ఒక వ్యక్తి తన దినచర్యలో భాగంగా చేసే వివిధ కృత్యాలను చూపుతుంది ఈ పిక్చర్ కదా. ఏ పని చేసే సమయంలో శ్వాస రేటు చాలా నెమ్మదిగా ఉంటుంది, మరియు ఏ పని చేసే సమయంలో వేగంగా ఉంటుందో మీరు చెప్పగలరా? మీ అనుభవాన్ని బట్టి శ్వాసక్రియ రేటు యొక్క ఆరోహణ క్రమంలో పై చిత్రాలకు అంకెలను కేటాయించండి. మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటాము? ఇప్పుడు మనం శ్వాసక్రియ విధానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం గాలిని నాసికా రంధ్రాల ద్వారా తీసుకుంటాం. ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది. మన ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా జనరల్గా మనకు గాలి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉన్నాయి. ఈ కుహరం రెండు వైపులా పక్కటెముకలచే ఆవరించబడి ఉంటుంది. ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండర పొర ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది. శ్వాసలో ఉదర వితానం మరియు పక్కటెముకల యొక్క కదలికలు ఇమిడి ఉంటాయి. ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. ఉదర వితానం క్రిందికి కదులుతుంది. ఈ కదలిక మన ఛాతీ కుహరం యొక్క పరిమాణమును పెంచడం వలన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తులు గాలితో నిండిపోతాయి. నిశ్వాస సమయంలో పక్కటెముకలు కిందికి మరియు లోపలికి కదులుతాయి. ఉదర వితానం పైకి కదిలి దాని పూర్వస్థితికి చేరుతుంది. ఇది ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. గాయస్ ఇక్కడ చూడండి, ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. అంటే మనం గాలి పీల్చుకునేటప్పుడు మన పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. ఉదర వితానం మన పొట్ట అనేది కిందికి కదులుతుంది. తర్వాత ఈ కదలిక మన ఛాతీ కుహరం పరిమాణం పెంచడం వలన గాలి ఊపిరితిత్తులకు ప్రవేశిస్తుంది. ఓకే, ఊపిరితిత్తులు గాలితో నిండిపోతాయి. నిశ్వాస సమయంలో పక్కటెముకలు కిందికి, గాలి పీల్చేటప్పుడు పక్కటెముకలని కిందికి మరియు లోపలికి కదులుతాయి. ఉదర వితానం అనేది పైకి కదిలి దాని పూర్వస్థితికి చేరుతుంది. ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి రాసుకోండి మీరు, నేను కూడా రాసుకుంటాను. ఓకేనా. ఇది ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది మరియు ఊపిరితిత్తుల నుండి గాలి బయటికి నెట్టివేయబడుతుంది. మన శరీరంలో ఈ కదలికలను సులభంగా అనుభూతి చెందగలుగుతాము. ఈ పారాగ్రాఫ్ అంతా ఇంపార్టెంట్. ఈ పారాగ్రాఫ్ చదివాను కదా, వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి మీరు. ఇది ఒకటి రాసుకోండి. ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు ఎటు వెళ్తాయి, ఎటు కదులుతాయి, ఉదరం అనేది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది కూడా అడుగుతారు. ఈ రెండు ప్లస్ ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసిక కుహరం ఎటు నుండి వెళ్తుంది అని అంటారు. నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ కూడా నోట్అవుట్ చేయండి. పొత్తు కడుపుపై మీ అరచేతిని ఉంచి గట్టిగా గాలి పీల్చుకోండి. ఉదరం కదలికను అనుభూతి చెందండి. మీరు ఏమి కనుగొన్నారు? శ్వాస సమయంలో ఛాతీ కుహర పరిమాణంలో మార్పులు వస్తుంటాయని తెలుసుకున్న తరువాత పిల్లలు ఛాతీ విస్తీర్ణ పోటీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె లేదా అతను తన ఛాతీని గరిష్టంగా విస్తరించగలరని ప్రగల్భాలు పలుకుతున్నారుగా. మీ తోటి విద్యార్థులతో తరగతి గదిలో కృత్యాన్ని చేద్దామా? ఇక్కడ ఒక బాక్స్లో ఒకటి ఇచ్చారు. ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ధూమపానం క్యాన్సర్తో కూడా ముడిపడి ఉంది. దీనిని తప్పక నివారించాలి. ఇది హార్ట్కి సంబంధించింది కదా, అందుకే రాశారనమాట. ఇక్కడ కూడా బాక్స్లో ఒకటి చదువుదాం. చూడండి, పిక్చర్ చూసారా? మానవ శ్వాస వ్యవస్థ. ఇది మానవ శ్వాస వ్యవస్థ. శ్వాస మార్గం ఆస్య కుహరం ఇది. తర్వాత ఇది గ్రసని,
వాయునాళం, ఊపిరితిత్తులు, ప్రక్కటెముకలు, ఉదర వితానం. మన చుట్టూ ఉన్న గాలిలో పొగ, ధూళి, పుప్పొడి మొదలైన అనేక రకాల అవసరమైన రేణువులు ఉంటాయి. మనం ఊపిరి పీల్చినప్పుడు ఈ రేణువులు మన నాసికా కుహరంలో ఉన్న కేశాలలో చిక్కుకుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ రేణువులు నాసికా కుహరంలోని కేశాలను దాటవచ్చు. ఇది నాసికా కుహరమును ఆవరించి ఉన్న పొరను చికాకు పెడుతుంది. దాని ఫలితంగా మనం తుమ్ముతాము. తుమ్ములు పీల్చిన గాలి నుండి ఇబ్బంది కలిగించే పదార్థములను బయటికి పంపి దుమ్ములేని స్వచ్ఛమైన గాలి మన శరీరంలోనికి ప్రవేశించేలా చేస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు తుమ్మినప్పుడు మీరు బయటకు పంపే పదార్థాలు ఇతర వ్యక్తులు పీల్చుకోకుండా ముక్కుకు అడ్డుగా చేతిని లేదా రుమాలు ఉంచాలి. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు. గట్టిగా ఊపిరి తీసుకొని టేపుతో ఛాతీ చుట్టుకొలతను కొలిచి పటం 6 పట్టికలో ఇక్కడ ఇచ్చారు కదా, 6 పట్టికలు కొలతను నమోదు చేయండి. మరలా ఛాతీ విస్తరించిన సమయంలో ఛాతీ పరిమాణమును కొలిచి నమోదు చేసి మీ తోటి విద్యార్థులతో ఎవరు ఎక్కువ విస్తరణ చూపిస్తారో గుర్తించండి. మనం శ్వాసక్రియ ప్రక్రియ సరళ నమూనా సహాయంతో అవగాహన చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, గాలి పీల్చుకునేటప్పుడేమో ప్రక్కటెముకలు గాలిని లోపలికి తీసుకోవడం, ఇదిగోండి ప్రక్కటెముకలు బయటికి కదులుతున్నాయి. ఉదర వితానం కిందికి కదలడం. బయటికి తోయబడేటప్పుడు అంటే వదిలేటప్పుడు గాలి ప్రక్కటెముకలు వెనుకకు కదలడం, ఉదర వితానం అనేది వెనుకకు కదులుతుంది అన్నమాట. ఇది ఉచ్ఛ్వాసం, ఇది నిశ్వాసం. పిక్చర్ చూడండి. ఒక వెడల్పాటి ప్లాస్టిక్ సీసాను తీసుకోండి. దాని అడుగు భాగాన్ని తొలగించండి. వయ్యాకారపు ప్లాస్టిక్ లేదా గాజు గొట్టాన్ని తీసుకోండి. మూతలో రంధ్రం చేసి రంధ్రం గుండా గొట్టం అమర్చండి. ట్యూబ్ చివర చీలిన 2 వైపులా 2 బెలూన్లను కట్టండి. 6.7 అంటే పిక్చర్ ఇటున్నట్టుంది, ఇక్కడ ఉంది 6.7. 6.7లో చూపిన విధంగా ఈ గొట్టాన్ని సీసాలో ప్రవేశపెట్టండి. సీసా మూత పెట్టండి. సీసాలోకి గాలి చొరబడకుండా సీసాను గట్టిగా బిగించండి. తెరిచి ఉన్న అడుగు భాగానికి పలుచని రబ్బరు లేదా ప్లాస్టిక్ పొర రబ్బరు బ్యాండ్ సహాయంతో కట్టండి. ఊపిరితిత్తుల విస్తరణను అర్థం చేసుకోవడానికి రబ్బరు పొరను క్రిందికి లాగి బెలూన్లను గమనించండి. తర్వాత రబ్బరు ప్లాస్టిక్ పొరను పైకి నెట్టి బెలూన్లను గమనించండి. మీరు బెలూన్లలో ఏవైనా మార్పులు గమనించారు? ఈ నమూనాలోని బెలూన్లు దేనిని సూచిస్తాయి? రబ్బరు పొర దేనిని సూచిస్తుంది? ఇప్పుడు మీరు శ్వాసక్రియ విధానంను వివరించగలరా? మనం శ్వాసక్రియలో ఏమి విడుదల చేస్తాము? సన్నని శుభ్రమైన పరీక్షనాళిక లేదా గాజు ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. దాని మూతలో రంధ్రం చేసి బాటిల్కి అమర్చండి. పరీక్షనాళికలో తాజాగా తయారు చేసిన సున్నపు నీటిని పోయండి. ఈ మూత రంధ్రం గుండా ఒక ప్లాస్టిక్ స్ట్రాను సున్నపు నీరులో మునిగే విధంగా అమర్చండి. ఇప్పుడు స్ట్రా ద్వారా గాలిని కొన్నిసార్లు మెల్లగా ఊదండి. సున్నపు తేటలో మార్పు ఏమైనా కనిపించిందా? మీరు 5వ పాఠంలో నేర్చుకున్న దాని ఆధారంగా ఈ మార్పును వివరించగలరా? మనం పీల్చే లేదా వదిలే గాలి వాయువుల మిశ్రమం అని మీకు తెలుసు. మనం వదిలే గాలి ఏమిటి? మనం కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే లేదా దాంతోపాటు వాయువుల మిశ్రమాన్ని వదులుతున్నామా? మీరు అద్దం మీద ఊపిరి వదిలితే దాని ఉపరితలంపై తేమతో కూడిన పొర కనిపిస్తుంది. మీరు గమనించి ఉంటారు. ఈ నీటి బిందువులు ఎక్కడి నుండి వచ్చాయి? ఇక్కడ ఒక బాక్స్లో చదువుదాం, ఇచ్చారు కదా. మెరుగైన జీవితం కోసం శ్వాస. తరచూ చేసే సాంప్రదాయ శ్వాస వ్యాయామం ప్రాణాయామం ఎక్కువ గాలిని తీసుకునేలా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. అలా శరీర కణాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఫలితంగా ఎక్కువ శక్తి విడుదలవుతుంది. అందుకే వ్యాయామం ప్రాణాయామాలు చేయాలి అంటారు కదా. పీల్చే మరియు వదిలే గాలిలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఒకసారి మనం చూద్దాం. పీల్చే మరియు వదిలే గాలిలో
ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం. మనం పీల్చే గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుందంట. మనం పీల్చే గాలిలో. విడిచే గాలిలో 16.4%. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఏమో 0.4%. విడిచే గాలిలో 4.4% కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఇది బిట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇలా రాసుకోవాలి బిట్స్ని. మనం పీల్చే గాలిలో అప్పుడు సైన్స్ సార్ కూడా చెప్పేవాళ్ళు అనమాట, ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ అని. మనం పీల్చే గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 0.04% ఉంటుంది. ఓకేనా? 21% ఏమో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏమో 0.04%. చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత మనం విడిచే గాలిలో 14.4% ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 4.4% ఉంటుంది. ఈ 2 బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఇతర జంతువులలో శ్వాసక్రియ. ఏనుగులు, సింహాలు, ఆవులు, మేకలు, కప్పలు, బల్లులు, పాములు, పక్షులు వంటి జంతువులకు మానవుల మాదిరిగానే ఛాతీ కుహరంలో ఊపిరితిత్తులుంటాయి. ఇతర జీవులు ఎలా శ్వాసిస్తాయి? వాటిలో కూడా మానవుల వలె ఊపిరితిత్తులున్నాయా? మనం తెలుసుకుందాం. బొద్దింక దాని శరీరం ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఇతర కీటకాలు కూడా ఇలాంటి రంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ రంధ్రాలను శ్వాస రంధ్రాలు అంటారు. బొద్దింకకి ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయంట శరీరం ఇరువైపులా. ఈ ఇతర కీటకాలకు కూడా కొన్ని రంధ్రాలు ఉంటాయన్నమాట. ఈ రంధ్రాలను శ్వాస రంధ్రాలు అంటారు. కీటకాలు వాయువుల మార్పిడి కొరకు వాయునాళాలనే గొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి. కీటకాలు వాయువు మార్పిడి కొరకు వాయునాళాలనే గొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి శ్వాస రంధ్రాల ద్వారా వాయునాళాల్లోకి వెళ్ళి శరీర కణాలంలోకి వ్యాపనం చెంది శరీరంలోని ప్రతి కణానికి చేరుకుంటుంది. అదేవిధంగా కణాల నుండి కార్బన్ డైఆక్సైడ్ వాయునాళంలో ప్రవేశించి శ్వాస రంధ్రాల ద్వారా బయటికి వెళ్తుంది. ఈ గాలి గొట్టాలు లేదా వాయునాళాలు కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి, మరి ఏ జంతువుల్లో కనబడవు. ఇంకొండి వాయునాళాలు బొద్దింకివి. వానపాము ఇప్పుడు ఇక్కడ బొద్దింక దేని ద్వారా శ్వాస పీల్చుకుంటుంది, శ్వాసక్రియ జరుపుతుందంటే శరీరం ద్వారా అని చెప్పాలి. ఎందుకంటే శరీరంలో ఇరువైపులా రంధ్రాలను కలిగి ఉంటుంది కాబట్టి. ఇది బొద్దింక తన శరీరంలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా శ్వాసనాళం అనేది శ్వాసక్రియ అనేది జరుపుకుంటుంది. తర్వాత వానపాము వాటి చర్మం ద్వారా శ్వాసిస్తాయి. చర్మం ద్వారా అంట వానపాము. 6వ తరగతిలోని 6వ అధ్యాయం నుండి గుర్తు చేసుకోండి. వానపాము చర్మం తాకినప్పుడు తేమగా మరియు జిగటగా అనిపిస్తుంది. వాయువులు సులభంగా వాటి గుండా వెళ్ళగలవు. కప్పలకు మానవుల మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా మరియు జారుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలవు. బొద్దింకేంటి? తన శరీరంలో ఉన్న రంధ్రాల ద్వారా.
వానపాము ఏంటి తన శరీరం తన చర్మం ద్వారానే అన్నమాట. తర్వాత కప్పకి ఊపిరితిత్తుల ద్వారానే శ్వాసక్రియ అనేది పీల్చుకుంటుంది. కానీ ఊపిరితిత్తులు ప్లస్ చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలదు అనమాట. కప్ప ఎలా శ్వాస తీసుకుంటుందని అడిగితే ఏం చెప్పాలి? ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ చర్మంతో కూడా తీసుకుంటుంది అనమాట. కప్పలకు మానవుల మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా మరియు జారుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలవు. చర్మం ద్వారా కూడా అన్నారు కదా, ఊపిరితిత్తులు ప్లస్ చర్మం ద్వారా కూడా తీసుకుంటా అని అర్థం. నీటి లోపల శ్వాసక్రియ. మనం నీటిలో ఊపిరి పీల్చుకుని జీవించగలిగి ఉండమా? మనం నీటిలో ఊపిరి పీల్చుకొని జీవించి ఉండగలమా? నీటిలో నివసించే అనేక జీవులు ఉన్నాయి. అవి నీటిలో ఎలా ఊపిరి పీల్చుకుంటాయి? చేపల్లోని మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్ను ఉపయోగించుకునేందుకు సహాయపడతాయి. ఇదండి చేపల్లో మొప్పల ద్వారా. మీరు 6వ తరగతిలో చదువుకున్నారు. బయటికి చొచ్చుకు వచ్చిన చర్మమే మొప్పలు. మొప్పలు అంటే ఏంటి? బయటికి చొచ్చుకు వచ్చిన చర్మమే మొప్పలు. శ్వాస తీసుకోవడంలో మొప్పలు ఎలా సహాయపడతాయి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మొప్పలు వాయు మార్పిడి జరపడం కోసం ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసంధానింపబడి ఉంటాయి అన్నమాట. మొప్పలు అనేవి రక్తనాళాలతో అనుసంధానింపబడి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? చేపలో శ్వాసక్రియ అనేది దేని ద్వారా? మొప్పల ద్వారా. అంటే పులుసులాగా ఉంటాయి కదా అవి. మొక్కలు కూడా శ్వాసిస్తాయా? మీరు 6వ తరగతిలో నేర్చుకున్నట్లుగా ఇతర జీవుల మాదిరిగానే మొక్కలు కూడా వాటి మనుగడ కోసం శ్వాస తీసుకుంటాయి. అవి కూడా గాలిలోని ఆక్సిజన్ని తీసుకుంటాయి మరియు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. ఇతర జీవుల్లో వలె గ్లూకోజ్ను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడానికి వాటి కణాలు ఆక్సిజన్ని ఉపయోగించుకుంటాయి. మొక్కల్లో ప్రతి భాగం స్వతంత్రంగా గాలి నుండి ఆక్సిజన్ని తీసుకుంటుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది. మొక్కలు ఆకులు ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి కోసం పత్రరంధ్రాలు అని పిలువబడే చిన్న రంధ్రాలను కలిగి ఉన్నాయని మీరు ఇప్పటికే అధ్యాయం 1లో నేర్చుకున్నారు. మొక్కల్లోని అన్ని ఇతర జీవ కణాల వలె వేర్ల కణాలు కూడా శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఆక్సిజన్ అవసరం. నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు గాలిని తీసుకుంటాయి. కుండీలో పెరిగే మొక్కకు నీరు అధికంగా అందించినట్లయితే ఏం జరుగుతుందో ఊహించగలరా? ఈ అధ్యాయంలో మీరు శ్వాసక్రియ అనేది కీలకమైన జైవిక ప్రక్రియ అని తెలుసుకున్నారు. సజీవులన్నీ తమ మనుగడ కోసం అవసరమైన శక్తి విడుదల కొరకు తప్పక శ్వాసక్రియను జరుపుకోవాలి. కీలక పదాలు: వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ, శ్వాసక్రియ రేటు, కణ శ్వాసక్రియ, ఉదర విధానము, నిశ్వాసము, మొప్పలు, ఊపిరితిత్తులు, ఉచ్ఛ్వాసము, శ్వాసరంధ్రాలు, వాయునాళాలు, ప్రక్కటెముకలు. మీరు ఏం నేర్చుకున్నారో చదువుదాం ఒకసారి. శ్వాసక్రియ సజీవుల మనుగడకు అత్యంత ఆవశ్యకము. అది ఆహారం నుండి శక్తిని విడుదల చేస్తుంది. మనం ఉచ్ఛ్వాస సమయంలో తీసుకున్న ఆక్సిజన్ గ్లూకోజ్ను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చెందడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా శక్తి విడుదలవుతుంది. గ్లూకోజ్ విచ్ఛిన్నం జీవుల కణాలలో జరుగుతుంది. కణ శ్వాసక్రియ. గ్లూకోజ్ విచ్ఛిన్నం ఆక్సిజన్ సహాయంతో జరిగితే అటువంటి శ్వాసక్రియను వాయు సహిత శ్వాసక్రియ అంటారు. గ్లూకోజ్ విచ్ఛిన్నం ఆక్సిజన్లు లేకుండా జరిగితే అటువంటి శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. అధిక వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఆక్సిజన్ సరిపడా లేనప్పుడు ఆహారం విచ్ఛిన్నం అవాయు శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది. శ్వాసించడం శ్వాసక్రియలో ఒక భాగం. దీనిలో జీవి ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిని లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని బయటికి పంపడం జరుగుతుంది. వాయువుల మార్పిడికి ఉపయోగపడే శ్వాసావయవాలు జీవిని బట్టి మారుతాయి. ఉచ్ఛ్వాస సమయంలో మన ఊపిరితిత్తులు విస్తరిస్తాయి. తరువాత నిశ్వాస సమయంలో గాలి బయటకు కదులుతున్నప్పుడు సాధారణ స్థితికి వస్తాయి. పెరిగిన శారీరక శ్రమ శ్వాసక్రియ రేటును పెంచుతుంది. ఆవు, గేదె, కుక్క మరియు పిల్లి వంటి జంతువుల్లో శ్వాస అవయవాలు మరియు శ్వాస ప్రక్రియ మానవుల మాదిరిగానే ఉంటాయి. ఆవు, గేదె, కుక్క మరియు పిల్లి
మన మాదిరిగానే ఉంటుందంట శ్వాసక్రియ. వానపాములో తేమతో కూడిన చర్మం ద్వారా వాయువుల మార్పిడి జరుగుతుంది. చేపల మొప్పల ద్వారా మరియు కీటకాలలో వాయు నాళాల ద్వారా జరుగుతుంది. ఒక మొక్కలో వేర్లు నేలలో ఉండే గాలిని తీసుకుంటాయి. ఆకులు పత్రరంధ్రాలు అని పిలువబడే చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా అవి వాయువులను మార్పిడి చేస్తాయి. మొక్కల కణాల్లో గ్లూకోజ్ విచ్ఛిన్నమయ్యి ఇతర జీవుల మాదిరిగానే ఉంటుంది. సరైన సమాధానం టిక్ చేయండి. బొద్దింకల్లో గాలి శరీరంలోకి డాష్ ద్వారా ప్రవహిస్తుంది. దేని ద్వారా? శ్వాసరంధ్రాలు. చెప్పాం కదా, బొద్దింకకి శరీరం ఇరువైపులా రంధ్రాలు అనేవి ఉంటాయి. ఆ రంధ్రాలని శ్వాసరంధ్రాలు అంటారని, వాటి ద్వారానే శ్వాసక్రియ జరుగుతుందని చదువుకున్నాం కదా ఇప్పుడే. అది అధిక వ్యాయామం చేసే సమయంలో డాష్ చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయి. ఏం చేరడం వల్ల? లాక్టిక్ ఆమ్లం అనేది చేరడం వల్ల. మనం చూసాం కదా, లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయని. విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తులు నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క సాధారణ పరిధి ఇందాక చూసాం కదా, 15 నుంచి 18 అని చెప్పేసి. ఇదిగోండి, ఇక్కడ కూడా రాసుకున్నాం మనం. ఒక వయోజనుడైన వ్యక్తి నిమిషానికి 15 నుండి 18 సార్లు ఊపిరి పీల్చుకుంటాడని చెప్పేసి. ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు బయటికి కదులుతాయి, అంతే కదా. బయటికి కదులుతాయి ఉచ్ఛ్వాస సమయంలో. ఇక్కడ ఒక జతపరచటం ఇచ్చారు. ఈస్ట్ ద్వారా మనకేమొస్తుంది? ఈస్ట్ అనేది ఆల్కహాల్లో బీర్లో కలుపుతామని చూసాం కదా. ఓకే, ఈస్ట్ అంటే బీర్లో కలుపుతారు. ఉదర వితానం అంటే ఏంటి? చర్మం ద్వారా శ్వాసక్రియ వానపాము, ఇది ఓకే. ఆకులు పత్రరంధ్రాలు. చేప మొప్పలు. కప్ప ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా. ఓకేనా. ఇంకా ఉదర వితానం అంటే ఏంటి? శ్వాసనాళమా, ఛాతీ కుహరమా? ఒక్కసారి చూద్దాం. ఇది ఉదర వితానం. తెలియకుండా ఎందుకు పట్టడం, ఒకసారి చూసామనుకోండి బిట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు. ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉన్నాయి. ఈ కుహరం రెండు వైపులా పక్కటెముకల్లో ఆవరించబడి ఉంటుంది. ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండర ఛాతీ కుహరం యొక్క భాగాన్ని ఏర్పరుస్తుంది. శ్వాసలో ఉదర వితానం మరియు పక్కటెముకల కదలికలు ఇమిడి ఉంటాయి. ఛాతీ కుహరం, ఉదర వితానం అంటే ఛాతీ కుహరం అన్నమాట. ఓకే, ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతున్నారు. వాక్యము ఒప్పు అయినచో అధిక వ్యాయామ సమయంలో ఒక వ్యక్తి యొక్క శ్వాసక్రియ రేటు తగ్గుతుంది. ఫాల్స్. పెరుగుతుంది కదా. అధిక వ్యాయామం సమయంలో వ్యాయామం చేసేటప్పుడు శ్వాసక్రియ రేట్ అనేది తగ్గుతుంది. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చారు కదా శ్వాసక్రియ గురించి మనకి. గాలిని తీసుకునే ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుతుంది. వ్యాయామం చేసేటప్పుడు శ్వాసక్రియ అనేది ఎక్కువగా తీసుకుంటాం మనం. ఇక్కడ శ్వాసక్రియ రేటు తగ్గుతుంది అన్నారు. అటు ఫాల్స్. మొక్కలు పగటిపూట కిరణజన్య సంయోగక్రియను మాత్రమే మరియు రాత్రి సమయంలో శ్వాసక్రియను మాత్రమే నిర్వహిస్తాయి. లేదు కదా.
మొక్కలకి శ్వాసక్రియ అనేది ఎప్పుడూ కావాలి కదా. ఫాల్సే. కప్పలు వాటి చర్మంతో పాటు వాటి ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసిస్తాయి. చేపలకు శ్వాసక్రియ కొరకు ఊపిరితిత్తులు ఉంటాయి. ఫాల్స్. ఏముంటాయి? మొక్కలు ఉంటాయి కదా. ఉచ్ఛ్వాస సమయంలో ఛాతీ కుహరం పరిమాణం పెరుగుతుంది. గాలి పీల్చుకునే సమయంలో అవును ఛాతీ కుహరం పరిమాణం అనేది పెరుగుతుంది. ఇక్కడ శ్వాసక్రియకి సంబంధించిన కొన్ని వార్డ్స్ ఉన్నాయి. ఇవి రౌండప్ చేయాలన్నమాట. తెలుసు కదా ఇది పట్టిక. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఇది రాసుకొని వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ పట్టిక రాసుకొని చేసుకోండి. ఇంతే అండి పాఠం అయితే అయిపోయింది. ఇంకా చివరి పాఠం ఒక్కటి ఉంది. మొక్కలు మరియు జంతువుల రవాణా. ఈ ఒక్క పాఠం కానీ మనం చదివేసామంటే 7th క్లాస్ జనరల్ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్. ఇది అయిపోయిన తర్వాత ఏం చదవాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. ఎవరైనా వాంటెడ్ ఉన్న వాళ్ళు ఇది చదవండి అని చెప్తే మాత్రం ఆ సబ్జెక్ట్ చదువుతాను. లేదా అంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు 7th చదివాను కదా, 8th కానీ లేకపోతే 9th కానీ 10th కానీ మళ్ళీ జనరల్ సైన్స్ చదువుదాం. లేదంటే దీని సెమిస్టర్ 2 ఉంటుంది కదా, అది చదివేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈరోజుతో 6th లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 7th లెసన్ అనేది నెక్స్ట్ డే చదువుకుందాం. మరి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.